స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంచలన అప్డేట్. జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయంతో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి లభించేటువంటి ఊరట ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఫేక్ కేసు, అంటే ఒక అబద్ధపు కేసు, రాజకీయ కక్షపూరితమైనటువంటి కేసుని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టి 53 రోజులకు పైగా రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచగలిగాడు. ఆ మాత్రం దానికే ఏదో సాధించేశాను, పీకేశాను అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తాను తన కేసుల్లో 32 కేసులు, సిబిఐ ఈడీ 11 ఛార్జ్షీట్లు వేసింది, 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాడు. దీనికి ఇదేదో నేను పగ తీర్చుకున్నాను, కక్ష సాధించుకున్నాను అనుకున్నాడు తప్ప ఈ కేసులో ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయాడు. అయితే ఈ కేసు తప్పుడు కేసు అని, దీన్ని కొట్టేయమని చంద్రబాబు నాయుడు గారు ఏసీబీ కోర్టు నుంచి, అంటే ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా ఆయన పోరాటం చేస్తూనే వచ్చారు. అయితే సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించినటువంటి తుది వాదనలు విన్న తర్వాత తీర్పుని అక్టోబర్లో రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు తీర్పు ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఆతృత అందరికీ ఉంది. అంటే కింద కోర్టులోనే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ లభించడం జరిగింది, ఆయన బెయిల్ మీద ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడుకి వచ్చింది బెయిలే, ఆయన సచ్యులుడని నిరూపించుకోలేదని అంటాడు జగన్మోహన్ రెడ్డి. తన పక్కన ఉండేటువంటి బానిసలు కొంతమంది పేటీఎం కూలీలు, మరి నాయన జగన్మోహన్ రెడ్డి ఈ భారతదేశంలో అత్యధిక కాలం బెయిల్ మీద బయట తిరిగి తోడు అతనే. ఎందుకంటే అత్యంత తీవ్రమైనటువంటి నేరాలు చేసి, ఆర్థిక నేరాలు చేసి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ వచ్చి 11 సంవత్సరాల దాకా అవుతా ఉంది దాదాపు. ఈ 10-11 సంవత్సరాల్లో కనీసం కోర్టుకు కూడా హాజరవ్వకుండా అతను తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు. అయితే ఎట్టకేలకి సుప్రీంకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి తీర్పు అంశాన్ని ఫైనల్ చేసేసింది. ఈ నెల 16వ తేదీ అంటే మంగళవారం స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి తుది తీర్పుని తాము వెలువరిస్తాము అని చెప్పేసింది. మరి ఇది జగన్మోహన్ రెడ్డికి ఉత్కంఠ కదా. అంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పు వస్తే ఇక చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు కూడా పెట్టలేడు, అక్రమ కేసు. అదేవిధంగా లోకేష్ గారి మీద కేసు పెట్టలేడు. అంటే తన కేసుల వేధింపు ఇక తను చేయలేడు. అయితే ఈ కేసులో ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందంటే తీర్పుని ముందే రాసేటువంటి ప్రయత్నం మనం చేయట్లేదు. కానీ సాధారణంగా మనం గమనిస్తే ఈ తీర్పు ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సంబంధించింది కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరిది, మాజీ ముఖ్యమంత్రులది, ఇప్పటి ప్రధానమంత్రిది, మాజీ ప్రధానమంత్రులది, కేంద్ర మంత్రులది, రాష్ట్ర మంత్రులది, అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కీలకమైనటువంటి స్థానాల్లో ఉండి పరిపాలనా రీత్యా లేదా ప్రజా సంక్షేమ రీత్యా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల పైన తర్వాత ప్రభుత్వాలు అక్రమంగా కేసులు పెట్టి వేధించేటువంటి అంశాన్ని కట్టడి చేయడం కోసం 17A అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి, అంటే ముఖ్యమంత్రుల్లో, మాజీ ముఖ్యమంత్రుల్లో వీళ్ళదైతే, లేదంటే ప్రభుత్వ అధికారులు అయితే వాళ్ళ పై అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పర్మిషన్, ఆమోదం తీసుకున్న తర్వాతే ఆ కేసులు విచారణ చేయాలి. అరెస్ట్ కాదు, అసలు ఆమోదిస్తే తర్వాతే దాన్ని విచారణ చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి అంశంలో గవర్నర్ గారి ఆమోదం లేకుండా, గవర్నర్ గారికి కనీసం సమాచారం కూడా లేకుండా ఒక అక్రమ కేసు పెట్టేసి ఆయన 53 రోజులు జైల్లో ఉంచి కోర్టు ఆధారాలు ఏవి అంటే ఆధారాలు మేము సేకరిస్తాను, విచారించేదాకా మీరు బెయిల్ ఇవ్వద్దు అంటే మీ విచారణ ఇంకొక 10 ఏళ్ళు పూర్తి అవ్వకపోతే అప్పుడు దాకా ఆయనకి బెయిల్ పోద్దా? అంటే ఇదేనా మీరు చెప్పదలుచుకున్న సొల్లు? అంటే మీ దగ్గర ఆధారాలు ఏమి లేకుండానే ఆయన అరెస్ట్ చేసేంత తెగింపు ఎందుకు వచ్చింది? ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ ఒక్క అవినీతి మరకలేనటువంటి వ్యక్తి, ఆయన మీద మీరు మరకలేసేటువంటి ప్రయత్నం చేసి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచి ఆ తర్వాత కూడా మీరు ఒక ఆధారం కోర్టు ముందు పెట్టలేనటువంటి మీ చేతగాని తనాన్ని అర్థం చేసుకున్నటువంటి కోర్టు బెయిల్ ఇస్తే దాని మీద కూడా విమర్శలు. నిజంగా ఈ న్యాయ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నాడు అది అని చెప్పి వైసీపీ పేటీఎం డాగ్స్ మొరుగుతూ ఉంటాయి. వీళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కేసులు మేనేజ్ చేసే బదులు జగన్మోహన్ రెడ్డి ఒక కేసు మేనేజ్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు తిహార్ జైలుకు పోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోతుంది కదా. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి. అదేవిధంగా ఈ న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి బెయిల్తోనే బయట ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆ న్యాయ వ్యవస్థను విమర్శించడం ఎంత దిగజారుడితనానికి వాళ్ళు దిగజారనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది, దాదాపు 3 నెలలు కావస్తూ ఉంది. సుప్రీంకోర్టును కూడా కొంతమంది న్యాయ నిపుణులు ప్రశ్నించేటువంటి పరిస్థితి, అంటే ఎన్నాళ్ళని ఇలా తీర్పు రిజర్వ్ పెడతారు? నిజంగా
ఇది ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదా అని. సరే, మొత్తానికి సుప్రీంకోర్టు ఒక తుది నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి తీర్పు ఇవ్వబోతా ఉంది. ఈ కేసు కొట్టివేయడం జరిగితే అదే జరుగుతుందని బలంగా నేను నమ్ముతున్నా. ఇక చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన మిగిలిన కేసులన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కేసని, మద్యం కేసని, ఇసుక కేసని, ఇట్లాంటి పనికిమాలిన కేసులన్నీ, రాజధాని భూముల కేసని, ఈ కేసులన్నీ కూడా నిలవకుండా మొత్తం ఎత్తిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.